అమ్మయ్య చెప్పేశాడా? నేనింకా వాగేశానేమో అనుకున్నాను. మంచి పని చేశావురా అభి. కాకపోతే ఫలితం దక్కలేదు, ఏమీ దొరకలేదు. మా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరైందిరా. పద చంద్రిక, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. అబ్బో ఆ భగవంతుడికి మన మీద దయ లేదు, ఇంకా పరీక్షిస్తూనే ఉన్నాడు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండట్లేదు. బాధపడకండి బామ్మగారు, ఆ దేవుడు ఏదో ఒక దారి చూపించకపోడు. జడ్జి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? మీరెంత వెతికినా ఏమీ దొరకలేదట కదమ్మా. ప్రసాద్ అన్నయ్య చంద్రిక వదిన చెప్పారు, దానికే బామ్మగారు బాధపడుతున్నారు. బాధపడాల్సిన అవసరం లేదు బామ్మగారు, శాప విమోచనం దొరికింది. ఏమంటున్నావు చారుకేశా? ఏమీ దొరకలేదని వాళ్ళు చెప్పారు. వాళ్ళకి దొరకలేదు బాబు, కానీ వెతికింది ఎవరు? దివ్యమ్మ. ఏమైనా కనిపించిందా దివ్య? కనిపించింది జడ్జి. మీ పూజలు, మీ ఆశీస్సులు అన్నీ ఫలించాయి. స్వామీజీ చెప్పిన శాప విమోచనం చూడు. చూడు చారుకేశా, చూడు. మీ ప్రయత్నం వృధా కాలేదు దివ్యమ్మ, మీ కష్టానికి ఫలితం దక్కింది. ఈ విషయం జడ్జికి, నాన్నమ్మకి, అన్నయ్యకి తెలిస్తే ఎంతో సంతోషిస్తారు. ప్రసాద్ గారికి, చంద్రిక గారికి చెప్పొద్దమ్మా. వాళ్ళు ఇక్కడికి రావడం వెనుక మీ పిన్ని గారి కుట్ర ఉందేమో అని నాకు అనుమానంగా ఉంది. నాకు సేమ్ డౌట్ ఉంది చారుకేశా, వాళ్ళకి తెలియకూడదు. త్వరగా ఫోటోలు తీయండి దివ్యమ్మ. ఇదిగో.
చారుకేశ. భగవంతుడా, నా కోరికని నెరవేర్చావు. చారుకేశ, ఆ కాగితం ఇవ్వు. ఇదే ఆ మంత్రం. ఫోన్లో ఫోటో తీసి కాగితంలో రాసుకొచ్చాను. అమ్మా, కరుణించావా తల్లి? తరతరాల నాటి శాపానికి విమోచనం చూపించావా? జడ్జి, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా ఆయనకి, శశికి తెలియకూడదు. ఆయనకి అనుమానం వచ్చి మా వెంటే వచ్చారు. చంద్రిక గారికి ప్రసాద్ గారికి కూడా తెలియకూడదండి. అందుకే వాళ్ళకి ఏ విషయం మేము చెప్పలేదు. మంచి పని చేశారు. గండం గడిచే వరకు ఈ విషయాన్ని మన మధ్యనే గోప్యంగా ఉంచుదాం. సాధించావమ్మా. నీ కష్టానికి ఫలితం దక్కింది. లేకపోతే వదినని అలా వదిలేస్తాననుకున్నావా అన్నయ్య? నా ప్రాణం అడ్డేసైనా కాపాడుతాను అని చెప్పాను కదా. శశమ్మను కాదు దివ్యమ్మ, మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు. ఆ దేవుడే మీకు సాయం చేశాడు. కానీ ఈ మంత్రం సంస్కృతంలో ఉందన్నయ్య. సంస్కృతం తెలిసిన పంతులకి దీన్ని చూపించి అర్థం తెలుసుకోవాలి. దక్షిణే దక్షిణం ప్రాప్య సితే సప్తాష్టమీయుతే కాళరాత్రిం యజేద్దేవీం సర్వాభరణభూషితాం. రక్తతర్పణం భవేత్తత్ర రక్తపుష్పార్చనం తథా రక్తాన్నేన యజేత్ చండీం సర్వశాపోపశాంతయే అని ఇందులో రాసుందమ్మా. దాని భావం ఏంటి స్వామి? చెబుతాను. మొదటి శ్లోకం భావం ఏంటంటే, దక్షిణాయనంలో దక్షిణామూర్తి అంటే పరమశివుడు ఆలయం చేరుకుని శుక్లపక్షం 7వ మాసం అయినటువంటి ఆశ్వయుజంలో అష్టమి తిథి నాడు, అనగా దుర్గాష్టమి నాడు, కాళరాత్రి అనగా అర్ధరాత్రి, సర్వాభరణ భూషితురాలైన ఆ చండీదేవిని గూర్చి హవనం చేయవలయును. ఆ హవనంలో రక్తతర్పణం జరగాలి మరియు ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి అర్చన జరగాలి. రక్తాన్నం అనగా కుంకుమ కలిపిన అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఎర్రటి దుస్తులు ధరించి ఆ చండీ యాగాన్ని జరిపించాలని 2వ శ్లోకం యొక్క భావం. ఈ హవనం ఎవరైతే శాపం పెట్టారో వారి వంశస్థులతోనే జరిపించాలి. అప్పుడే శాప విమోచనం కలుగుతుంది. దుర్గాష్టమి నాడు శివాలయంలో అర్ధరాత్రి శాపం పెట్టిన వంశస్థులతో చండీయాగం జరిపించాలి. అంతేకా స్వామి? అలా అనే ఈ సంస్కృత శాసనంలో చెప్పబడింది. మీకు శాప విముక్తి కలిగించుటకే ఆ బ్రాహ్మణుడు ముందు చూపుతో చెక్కు చెదరని ఈ శిలాశాసనం రాశాడు. అలా చేస్తే శాపం తొలగిపోతుందా స్వామి? చావులు ఆగుతాయా? అవునమ్మా, ఇది నిక్కచ్చిగా శాప విమోచనమే. కాకపోతే ఏంటి స్వామి? ఈ యాగమంత సులభం కాదు, బహుదుర్లభం. యాగాన్ని నిర్వీర్యం చేయడానికి
ఎన్నో విఘ్నాలు ఎదురవుతాయి. అన్ని అడ్డంకులను మీరు అధిగమించాలి. ప్రాణాలతో పోరాడాలి. ఎంత ప్రమాదమైనా యాగం జరిపిస్తాం స్వామి. అవును స్వామి, మా ప్రాణాలు ఎదురొడ్డైనా పోరాడతాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ కారణం చేతైనా యాగం ఆగిందో ఇక శాప విమోచనం ఉండదు. చావుల పరంపర కొనసాగుతుంది. మీ వంశం సురణ ప్రళయంతో నిర్వంశమవుతుంది. ఒక్కసారి శాప విమోచన రహస్యం బట్టబయలయ్యాక ఆ విమోచన మంత్రానికి విలువ ఉండదు. కాబట్టి మీరెన్ని యాగాలు యజ్ఞాలు చేసినా ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప నిలబెట్టుకోవడం ఉండదు. కాబట్టి ముందు చూపుతో చాలా జాగ్రత్తతో వ్యవహరించండి. శాప విమోచనం చేయడానికి మీరెంత సంకల్పంతో ఉన్నారో శాపం కూడా తన ఉనికిని నిలబెట్టుకోవడానికి అంతే ప్రయత్నం చేస్తుంది. మనిషి రూపంలోనూ మృగం రూపంలోనూ మీకు అనేక అడ్డంకులు కల్పిస్తుంది. సదాశివుని తోడు చేసుకుని చండీమాతను ప్రసన్నం చేసుకోవాలి. శాపం తొలగిపోతుంది. శుభం భూయాత్. నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. ఈ చేతులతో వదినకి శాపాన్ని అంటగట్టాను. ఈ చేతులతోనే ఆ శాప విమోచనం చేస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నీకన్నా రెట్టింపు సంతోషం నాకు ఉందమ్మా. ఇన్నాళ్ళు నా మనసులో గూడు కట్టుకున్న బాధంతా పోయింది. శాపం తనకేనని తెలియక శిశమ్మను కాపాడబోతున్నానన్న ఆనందంలో దివ్యమ్మ, చెల్లెలి ప్రాణాలకు ఏ హాని ఉండబోదన్న హామీ దొరికిన సంతోషంలో అభిబాబు. దేవుడా, వీరి ఆనందం సంతోషం ఇలాగే ఉండాలి. ఏ అడ్డంకులు రాకుండా యాగం జరిగిపోవాలి. ఏంటి చారుకేశ, ఏం ఆలోచిస్తున్నావు? ఇంకే ప్రాబ్లము లేదు, హ్యాపీగా ఉండు. మనం సాధించబోతున్నాం. అవును దివ్యమ్మ, మంగా మేడం గారు మంచితనం చేశారు. ఆశీస్సులతో బామ్మగారి పూజలన్నీ ఫలించి శాప విమోచనం దొరికింది. కాకపోతే శాపం పెట్టిన వంశస్థులు ఎక్కడున్నారో కనుక్కోవాలి. వారి గురించి జేజీని అడిగితే తెలుస్తుంది కదా చారుకేశా. శాపం పెట్టిన బ్రాహ్మణుడి వారసులా ఇంకా ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళ వారసులే లేరా జేజీ? అత్యాచారానికి గురై అవమానంతో భార్య ఆత్మహత్య చేసుకుందన్న బాధలో కోపంలో శాపం పెట్టిన ఆ బ్రాహ్మణుడు కూడా బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అతనికి పిల్లలు లేరా జేజీ? ఒక కొడుకుండేవాడట. 6 ఏళ్ల వయసువాడు. అమ్మా నాన్నలు చనిపోవడంతో పిల్లాడి మేనమామలు ఆ పిల్లాణ్ణి తీసుకువెళ్లి ఎక్కడో వేద పాఠశాలలో చేర్పించారని విన్నాను. ఆ పిల్లాడికి ఫ్యామిలీ ఉంటుంది కదా బామ్మగారు? నాకా వివరాలేమీ తెలియవు. తెలిసిన చలమయ్య శాస్త్రి కాలం చేశారు. ఇప్పుడు వాళ్ల గురించి ఎవరిని అడగాలి, ఎక్కడని వెతకాలి? దేవుడు దారి చూపించినట్టే చూపి మళ్ళీ అడ్డుకట్ట వేశాడేంటి బామ్మగారు? ఇలాంటి అడ్డంకులు ఎన్నో ఎదురవుతాయని స్వామీజీ చెప్పారు నానమ్మ. అన్నింటినీ దాటుకుని వెళ్ళాలి. ఏ దారి లేనప్పుడు ఏ దారిలో వెళతాం? దారి లేనప్పుడు దారి చేసుకొని వెళ్ళాలి జేజీ. నా ఆడపడుచుని కాపాడుకునే అవకాశాన్ని నేను వదిలిపెట్టను. ఇన్నాళ్ళు శాప విమోచనం లేదనుకున్నాము, ఇప్పుడు దొరికింది కదా. అలాగే
ఆ వంశస్థులు దొరుకుతారు. అవును జేజీ, వెతికితే ఏదో ఒక దారి దొరక్కపోదు. మన ప్రయత్నం ఆపకూడదు. చిన్న క్లూ దొరికితే చాలు. ఇప్పుడున్న నెట్వర్క్, కమ్యూనికేషన్స్, సోషల్ మీడియాతో ఈజీగా వారసులను పట్టేయచ్చు. ఒక పని చేద్దాం జేజీ, శాపం పెట్టిన బ్రాహ్మణుడి ఇల్లెక్కడా? గుడి పక్కనున్న బ్రాహ్మణ అగ్రహారంలో ఉంది. అయినా ఎందుకు? ఆ ఇంట్లో వెతికితే ఏదైనా ఆధారం దొరకచ్చు జేజీ. కరెక్ట్ దివ్య. గుళ్ళో శాప విమోచనం దొరికినట్టు వారి వారసుల అడ్రస్ దొరుకుతుందేమో. కానీ ఆ బ్రాహ్మణుడు ఆత్మార్పణ చేసుకున్న వెంటనే ఆ ఇంటిని మూసేశారభి. ఇప్పటి వరకు తెరవనే లేదు. అప్పుడు మరీ మంచిది కదా బామ్మగారు. ఇంట్లో ఉన్న ఆధారాలు ఎక్కడికి పోకుండా ఉంటాయి కదా. మీరు వాటి గురించి ఆలోచిస్తున్నారు. ఇన్నాళ్లు మూతపడిన ఆ ఇంటిని ఇప్పుడు మనం తెరిస్తే అగ్రహారంలో అందరికీ అనుమానం రాదా? శాపం గురించి చెప్పుకోరా? పర్వాలేదు నాన్నమ్మ, మనకి పరిష్కారం ముఖ్యం. వదిన ప్రాణాలని కాపాడుకోవడం ముఖ్యం. అయినా మనమేం తప్పు చేయట్లేదు కదా నానమ్మా. ఆధారాల కోసమే కదా ఆ ఇంటి తలుపులు తెరుస్తున్నాం. శాపం పెట్టిన వారి ఇంటిని శాపగ్రస్తులు తాకడం అంత మంచిది కాదేమో. జరగరానిదేమైనా జరిగితే? ఏం జరిగినా సరే ఆ ఇంటి తలుపులు తెరవాల్సిందే జోజీ. మొదలైన చోటే ముగింపు పలకాలంటే మనం ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. తరాల నాడు మా వంశం కారణంగా మీకు జరిగిన అపచారానికి మన్నించు తల్లి. మీ కోపానికి 5 తరాలుగా ప్రాణాలను మూల్యంగా చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. శాప విమోచనాన్ని శిలాశాసనంగా రాసి మాకు దారి చూపించారు. అలాగే మీ వారసుని కూడా చూపించండి స్వామి. ఇల్లంతా జాగ్రత్తగా వెతుకుదాం అన్నయ్య. ఏదో ఒక ఆధారం దొరక్కపోదు.
అలాగేనమ్మా. చారుకేశ, ఏది వదలకుండా చూడు. సరే బాబు.